కేరళంలో కాంగ్రెస్ విజయం రేవంత్ రెడ్డి మార్క్ ప్రచారమే కారణమా? రాహుల్ ప్రియాంక తర్వాత రేవంతేనా? క్రెడిట్ కొట్టేసే ప్రయత్నమా లేక నిజంగానే గేమ్ చేంజర్ అయ్యారా? కేరళం ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. అయితే ఈ విజయంలో క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డిదేనని ఆయన వర్గం ఈ గెలుపును పూర్తిగా రేవంత్ ఖాతాలోనే వేస్తుండగా విపక్షాలు మాత్రం దీన్ని ఎద్దేవా చేస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? కేరళంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే అనే ప్రచారాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు చేపట్టారు. ఇందులో భాగంగానే విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం కూడా పెట్టారు. మరో ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా ఇదే తీరుగా స్పందించారు. కేరళలో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారంతోనే కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం దక్కిందని, ఈ గెలుపులో క్రెడిట్ రేవంత్ రెడ్డిదేనని వారు పేర్కొన్నారు. ఇలా రేవంత్ వర్గీయులంతా ఈ గెలుపును ఒక ఉద్యమంలో ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిని ఒక గేమ్ చేంజర్గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. కేరళం గెలుపుకు రేవంత్కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తరువాత అంతటి జనాదరణ ఉన్న నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఈ విధంగా ప్రమోట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.